మీతో విభేదించట్లేదు, దీని మీద క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నా. అంటే ఇప్పుడు నారాయణుడు అని చేయాల్సిన అవసరం కంటే రాముడు అని చేస్తే వచ్చే ఇబ్బంది ఏముంది? ఏమంటే ఇప్పుడు అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విషయం చేయాలనే దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికలు ఉన్నాయి, ఒక ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి మరి మధ్యలో ఎందుకు మారింది? గత 14 ఏళ్ళుగా మారింది. అంతకుముందు సీతారాములనేగా చదివారు. ఏమండి 50 ఏళ్ల క్రితం వాళ్ళు వేసిన బ్రోచర్లో ఏముందో చూడండి. అక్కడ వాళ్ళు 70 ఏళ్ల క్రితం వేసిన బ్రోచర్స్ అన్నింటిలో కూడా, సావనీరులన్నింటిలో కూడా రామనారాయణ పేరు మీద ఉంది. అవన్నీ గమనించట్లా మీరు అంటే 70 ఏళ్ళుగా ఇదే కొనసాగుతుందంటారా? లేదండి, ఇక్కడ ఉన్నది కావాలంటే అన్ని మీకు తాళపత్ర గ్రంథాల్లో కూడా. రవీందర్ రెడ్డి గారు మాట్లాడండి. అయ్యంగార్ గారు మిమ్మల్ని అడ్డుకుంటున్నాను, ప్లీజ్ ఒక నా విన్నపం. ఇక్కడ మీరు గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వమే కానీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ ఆహ్వాన పత్రమే అని ఉంది. ఎక్కడ రామనారాయణుడు అని చెప్పి ఎక్కడ ముద్రించలేదు ఇంతవరకు. అఫీషియల్ గా ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నటువంటి ఆహ్వాన పత్రంలోనే సీతారామచంద్ర స్వామి అని చెప్పి ముద్రించడం జరుగుతా ఉంది. చెప్తా ఉన్నారు అంటే గవర్నమెంట్ తప్పు చేస్తుందా, ఆగమ శాస్త్ర పండితులు తప్పు చేస్తా ఉన్నారా, లేదంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తప్పు చేస్తా ఉందా? ఏమండి ఇప్పుడు మీరు చర్చ చేద్దామంటే చర్చ చేద్దాం, ఎందుకంటే చర్చ ఇది ఏం మనకు వాదన కాదు. ఫస్ట్ మీరు ఆలోచించవలసింది ఏంటంటే చతుర్భుజుడైన రామచంద్రమూర్తిని రామనారాయణుడుగా అంటాం తప్పు అని మీరు డిక్లేర్ చేసేసేయండి. పోనీ వంశపరాలు చెప్పండి. అంటే సీతారాముల కళ్యాణం అని పేరు చెప్పి సీతకి రాముడికి కళ్యాణం చేయకుండా రామనారాయణకి మహాలక్ష్మికి చేస్తున్నారు. ఇది ఎంతవరకు జరుగుతూనే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అది మాట్లాడదు మధ్యలో వినండి, మీరు క్రాస్ టాక్ చేస్తే నేను మాట్లాడను. మీరు దయచేసి మీరు చెప్పినంతసేపు మాట్లాడండి. క్రాస్ టాక్ చేసామనుకోండి దానికి ఆ డిబేట్ కి మనం దెబ్బలాడుకున్నట్టు అవుతుంది తప్ప చర్చించలేదు. నిజాలు ప్రజలకి తెలియటం అనేది ముఖ్యం. దానికోసం మనం ఇది మన ఇంటర్నల్ డిస్కషన్. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వద్దామండి. న్యాయస్థానంలో ఉన్న అంశము, నమ్మకాలకు సంబంధించిన అంశము, ఆగమాలకు సంబంధించిన అంశంలో మనం బ్యాలెన్స్డ్ గా ఉన్నట్టుగా మాట్లాడాలి. ఇక్కడ బేసిక్ గా ఏమేమి రూల్ ఆఫ్ లాస్ చెప్తున్నాయో, ఏమేమి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయో, ఏమేమి చెప్తున్నాయో అన్ని. మీకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 4 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఆగమ ప్రకారం అన్ని సాంప్రదాయాలు, అన్ని ఉత్సవ మహోత్సవాలు సక్రమంగా జరుగుతున్నాయి. దీని విషయంలో ఎటువంటి విభేదం పడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా జరుగుతున్నాయి. దీన్ని విభిన్నంగా కొంతమంది అన్పాపులర్ చేస్తున్నారు, అటువంటి చేయటాన్ని సహించమని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒకటి ఇచ్చాడు. అది పక్కన పెట్టండి. రెండో పాయింట్, ఇలాంటి సమస్యలు ఈ ఒక్కచోటే కాదండి, చాలా చోట్ల వచ్చినప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఫస్ట్ దీనికి ఆరిజిన్ ఎక్కడ వచ్చిందో తెలుసా మీకు? 2000 సంవత్సరంలో వచ్చింది ఆరిజిన్. ఇంకా చరిత్రలోకి వెళ్తున్నాం. 2000 సంవత్సరంలో శ్రీరామనవమి ఉత్సవం అనేది ఒక రోజు జరగవలసి ఉంటే మరొక రోజు చేస్తున్నారంటూ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. 2000 సంవత్సరంలో విషయం చెప్తున్నా. వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందో తెలుసా మీకు? న్యాయస్థానాలకు మాకు జ్యూరిడిక్షన్ లేదు నాయన, స్టేట్ గవర్నమెంట్ కూడా జ్యూరిడిక్షన్ లేదు. ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రైమరీ ప్రీస్ట్, ప్రధాన అర్చక. ఆయన డేట్ నిర్ణయం చేసిన ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన తప్ప కానీ ఎవరి జ్యూరిడిక్షన్ లేదు. అక్కడ జరగవలసిన ఉత్సవాలు, మహోత్సవాలు అన్ని కూడా ఆయన, అక్కడున్న ప్రధాన అర్చకుడు, ఆయన యొక్క కస్టమ్స్ అనుగుణంగా ఉండి ఆయన చేయవలసిందే అని చెప్పారు. ఆ రోజున ఆ జడ్జిమెంట్ అది అయింది. రెండో విషయం చెప్తున్నా మీకు, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు 2013లో 4/10/2013లో 2 స్టేట్లకి సంబంధించిన జాయింట్ కమిషనర్ ముక్తేశ్వరరావు గారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఎందుకు రిలీజ్ చేశారు? మీకు వాస్తవాలు ఉండదు కాబట్టి సైంటిఫిక్ గా చెప్తున్న అన్ని విషయాలు, ఎవరు చెప్పరు, ఈ విషయాలు ఎవరికి తెలియవు కూడా. ఆయన ఒకటే చెప్పాడు, నాట్ ఓన్లీ ఇన్ భద్రాచలం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కూడా ఆగమ సంకరాలు జరుగుతున్నాయి, ఇష్టారాజ్యంగా జరుగుతోంది, అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వేలు పెడుతున్నారు, ముహూర్తాలు, డేట్లు వాళ్ళే నిర్ణయిస్తున్నారు. ఇది కట్టేలు చేయాలి కాబట్టి ఒక సర్క్యులర్ ఇస్తూ ప్రతి ఆలయం ఒక్కొక్క యూనిట్, అక్కడ ఏ రకమైన ఆగమిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ జరగాలన్నా అక్కడ ఉన్న ఆగమ పండితులు, అక్కడ ఉన్న ప్రధాన అర్చకులదే జ్యూరిడిక్షన్ తప్ప అబ్సల్యూట్లీ ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ బయట వాళ్ళు కానీ ఇంటర్ఫియర్ అవడానికి వీల్లేదని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో ఒక ఏడాది క్రితం మనకు ఒక 2230 2024లో మా ఏపీ స్టేట్ లో వచ్చింది. మీకు అక్కడ వచ్చినట్టయితే ఈ సమస్య పరిష్కారం అయిపోయేది. ఈ జియో రావడం కోసం ప్రయత్నం చేస్తే చాలా మంచిది. దీంట్లో స్పష్టంగా ఏం చేసింది? 9/10/2024లో వచ్చింది 223 జియో. దీని ప్రకారం ఏం చెప్పిందంటే ప్రతి ఆలయం ఒక్కొక్క యూనిట్. అలాగే రామచంద్రమూర్తికి సంబంధించిన 100 దేవాలయాలున్నా ఒక్కొక్క చోట ఒక్కొక్క గోత్రం చదువుతారు, కానీ ఆ గోత్రం ఇక్కడ చదవాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. దాని కష్టము, దాని ఆచారాల ప్రకారం జరగవలసిందే తప్ప ఎవరు ఇంటర్ఫియర్ అవటానికి లేదు. ప్రధాన అర్చక ఈజ్ ది ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ప్రధాన అర్చకుడు ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రధాన అర్చకుడు కనుక ఏ కారణం వల్ల ఒత్తిడిలోనే తప్పు అని చేస్తే
రిచువల్స్ కోసం కమిటీ వేయాలి. ఎవరు ఏ కమిటీ? అదే ఆగమానికి సంబంధించింది. పాంచరాత్రమైన, వైఖానసమైన, పాశుపత సేవమైన, శైవమైన, వీరశైవమైన, శాక్తేయమైన సరే అదే ఆగమానికి సంబంధించిన పండితులతో కమిటీ వేయండి అనేది. ఒకవేళ ఆ కమిటీలో కూడా డిఫరెన్స్ వచ్చింది అంటే ది కన్సర్న్ టెంపుల్ ఎవరైతే పీఠాధిపతి ఉన్నారో ఈజ్ ది మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ టు కరెక్ట్ ది సిచ్యుయేషన్ అని చెప్పారు తప్ప కానీ బయట మిమ్మల్ని నన్ను వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి గర్భాలయాలకు వెళ్ళి ధర్నాలు చేసేసి లోపలికి వెళ్ళిపోయి జుట్లు పట్టుకుని ప్రధాన అర్చకుడు ఏమి తెలియదు ఆడు దొంగ, ఇక్కడ ఉన్న అర్చకులందరూ దొంగలు అని చెప్పి వాళ్ళ మీద మొత్తం మన దగ్గర అప్పుడు ఏమంటే మహాపాపకార్యం కదండి వాళ్ళు అట్టు చేస్తే. వాళ్ళ మీద మనకు ఎందుకంత నమ్మకం లేదు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు ఎలా అనుకుంటాం మనం? ఇది ఒక కారణం. రెండో విషయం, మీకు ఈ 2 కారణాలు బ్రహ్మాండమైన జీవోలు. ఈ జీవో కనుక తెలంగాణలో వచ్చినట్లయితే చాలా ఆలయాల్లో ఈ సమస్యకు పరిష్కారం అయ్యేది. ఇది ఒక్కచోటే కాదండి, అనేక ఆలయాల్లో గ్రామ దేవతల ఆలయాలు ఈ రోజున స్మార్తాలయాల కింద, సేవాలయాల కింద మారిపోయినాయి. ఈ రోజున ఆస్థాదులు అనేక మంది అక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని ముట్టుకుని చేసే పూజలు చేసే, పేద బడుగు బలహీన వర్గాలు చేసే గ్రామ దేవతల ఆలయాల్ని ఎవరు ముట్టుకోవడానికి లేకుండా ఉండే విధంగా ఆగమాల ప్రకారం మార్చేశారు. ఇది కూడా చాలా దుర్మార్గమైన విషయం. చాలా తప్పులు జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకూడదని ఇలాంటి జీవోలు తీసుకొచ్చారు. ఈ జీవోల వల్ల మంచి పరిణామాలు వస్తున్నాయి. రెండో విషయం చెప్తున్నా, మీకు ఇలాంటి సంఘటన తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరిగిన ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు ఎవరు చెప్పరు కాబట్టి చెప్తున్నాను. అక్కడ జరిగే నమ్మకాలు తప్ప గొప్ప అనేది అఫ్ కోర్స్ న్యాయస్థానంలో ఉంది, అది డిసైడ్ చేస్తుంది కాబట్టి మనం ఏదో జుట్లు పట్టుకుంటే ఏం అవ్వదు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకి 2021లో అద్భుతమైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు జస్టిస్ రమణ గారు మనకి ఆ కేసులో ఒక చాలా గొప్ప పండితుడు శ్రీవారి దాదా ఆయన పేరు, ఆయన కోర్టుకు వెళ్ళాడు. తిరుపతి దేవస్థానంలో అసలు ఏ రిచువల్స్ సక్రమంగా జరగట్లేదండి, దుర్మార్గంగా చేస్తున్నారు అక్కడ అర్చకులు అందరూ అని చెప్పి. అక్కడ ఏమిటి ఆగమాలు లేవు, అర్చకులు లేవు, ఆచార పురుష వ్యవస్థ లేదు, పెద్ద జీయర్ లేదు, చిన్న జీయర్ లేదు, వీళ్ళందరూ దుర్మార్గులే, వీళ్ళందరూ కూడా తప్పులు చేస్తున్నారు, అసలు కైంకర్యాలే జరగట్లేదు అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. న్యాయస్థానం ఒకటే చెప్పింది, అక్కడ కొబ్బరికాయ కొట్టాలా, అక్కడ లేకపోతే ఈ పూజ చేయాలా, ఆ పూజ చేయాలి, నేనేమి ఎక్స్పర్ట్ని కాదు, నువ్వు ఏదైనా ఉంటే ఏదైనా ఉన్నట్టయితే సివిల్ కోర్టులో ఏమైనా ఉంటే తేల్చుకోవడం తప్ప ఇలాంటివి జరిగితే మీరు ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి చేయండి, రిప్రజెంటేషన్ పరిగణలో తీసుకోవడం తప్ప కానీ ఎవరు కాదు అక్కడ ఉన్న ప్రధానమైన ఎవరైతే రోల్ ప్లే చేస్తున్నారో వాళ్ళదే బాధ్యత, తప్పైనా ఒప్పైనా అని ఇచ్చింది. ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇంకొక అద్భుతమైన అంశం చెప్తాను, ఇది అన్నిటికీ పరిష్కారం అయింది. మీకు ఏపీ హైకోర్టు మరి ఇందాక 2000 సంవత్సరంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించిన అంశం చెప్పాం, అదే పద్ధతిలో సుప్రీంకోర్టు ఇచ్చింది. దిస్ ఇస్ ది ఫైనల్ డిస్కషన్. ఇప్పుడు మీరు హైకోర్టులో ఉండొచ్చు, మరో చోట ఉండొచ్చు, ఎక్కడైనా కేసులు ఉండొచ్చు, దానికి తగ్గ నిర్ణయాల ప్రకారం మనం నడుస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ నేను చెప్పిన జడ్జిమెంట్ ఏంటంటే మీకు 2020 రిపీట్ సివిల్ అపీల్ నెంబర్ 2732లో మార్తాండ వర్మ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ కేరళ, దీంట్లో స్పష్టంగా చెప్పింది అక్కడ స్వామి యోగ నిద్రలో ఉంటారు అనంత పద్మనాభ స్వామి, వీళ్ళు సుప్రభాతం రోజు పెట్టేసి ఇక్కడ అర్చకులు పని పాట లేకుండా స్వామిని నిద్ర లేపేస్తున్నారు, ఆయన ఈ రకంగా చేయడానికి వీళ్ళదని చెప్పి కోర్టులో రిట్ వేశారు, దీంట్లో వేశారు. ఈ వాద ప్రతివాదాలు న్యాయస్థానం ఏముంది అంటే ఆయన అక్కడ ఏ పూజలు చేయాలి, ఏ రకమైన రిచువల్స్ చేయాలి, ఉత్సవ మహోత్సవాలు ఏం చేయాలన్న దానికి ది చీఫ్ ప్రీస్ట్ ప్రధాన తంత్రి ఇస్ ది ఫైనల్ డిస్క్రిప్షన్. ఆయన ద్వారా ఏం జరిగినా అక్కడ జరగవలసిందే తప్ప కానీ అబ్సల్యూట్లీ ఈ ప్రపంచంలో భూప్రపంచంలో న్యాయస్థానాలు కానీ స్టేట్ కానీ ఏ రకమైన జ్యూరిడిక్షన్ లేదని స్పష్టం సుప్రీంకోర్టు చేసి చెప్పేసింది. ఇంత జరిగాక మనం అక్కడున్న ప్రధాన అర్చకుడి మీద నమ్మకం లేదు అన్నారు కాబట్టి కమిటీ వేశారు, కమిటీ నిర్ణయం వచ్చింది, ఇప్పుడు కోర్టుకి వెళ్ళింది. కోర్టు నిర్ణయం ప్రకారం కోర్టు ఒకవేళ అక్కడ తేలకపోతే పీఠాధిపతుల నిర్ణయం అంటారు, అక్కడ దానికి బాణమామలై జీఆర్ల పీఠ దానికి సంబంధించిన పాంచరాత్ర ఆగమానికి సంబంధించిన పీఠాలకు సంబంధించిన న్యాయనేతలు ఉంటారు, వాళ్ళు తేల్చుకుంటారు. ఎందుకంటే ఆగమానికి సంబంధించిన అంశంలో ఎవరికి జ్యూరిడిక్షన్ లేదు, ఎవరికి గొంతులు చుచ్చుకున్నా, జుట్టు పట్టుకున్నా, గొడవలు పడ్డా, ఏం చేసినా అబ్సల్యూట్లీ ఎవరికి జ్యూరిడిక్షన్ లేదు. ఇట్ ఈస్ ది ఫైనల్ అండ్ మెయిన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రధాన అర్చక అండ్ వేద పండిట్స్ దే. దట్స్ ఆల్, మై జాబ్ ఇస్ ఓవర్. నేను ఏం చెప్పాలో చెప్పాల్సిన పాయింట్స్ అన్ని ముఖ్యమైనవని చెప్పాను. ఇక్కడ